హాయ్ అండి. వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు అంతగానో అభిమానిస్తున్న మీ సీరియల్ నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీ రైటర్ రూపా లావణ్య గారు, వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. ఇంకా అసలు ఇప్పటికి చాలా లేట్ అయింది. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎదురుగా వచ్చి నిల్చొని టెన్షన్గా వసంతనే చూస్తూ ఉంటుంది మాయా. ఇంకా పళ్ళు పటపటా కొరుకుతూ ఉంటే అందరూ షాక్ అయి ఏమైందా అని చూస్తారు. ఎదురుగా మాయా. కానీ వసంత్కి హార్ట్అటాక్ వచ్చిందన్న విషయం డెవిల్, కల్పన, మాయలకి మాత్రమే తెలుసు. అందుకే మళ్ళీ వసంత్ అలా సీరియస్గా చూస్తూ ఉంటే ఇప్పుడే ఇంకా ఇంటికి వచ్చారు, మళ్ళీ ఏమవుతుందో అని మాయా కొంచెం వాటర్ తీసుకురారా అని కల్పన గబుక్కున అక్కడి నుంచి పంపించేయడానికి చెప్పగానే మాయాకి అప్పటికే వసంత చూపులకి టెన్షన్ వచ్చేసి అలాగే అత్తయ్య అంటూ ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా డెవిల్ కూడా ఏమీ అనలేని సిచ్యువేషన్ అది. అందుకే కామ్గా ఉండిపోతాడు. అమ్మా, డిన్నర్ రెడీగా ఉంది, డాడీ కూడా తినేస్తారా అంటూ వడ్డించడానికి అడుగుతుంది అను. మళ్ళీ మాయా వచ్చేలోపు వసంత్ని లోపలికి తీసుకుపోతే బెటర్ అని. లేదు అను, డాడీ ఇక్కడ ఎక్కువసేపు కూర్చోలేరు, రూమ్లో తింటారు, మీరు రండి అంటూ డెవిల్ని చూస్తుంది. కార్తీక్, డెవిల్ ఇద్దరూ హెల్ప్ చేస్తే నడవడానికి కొద్దిగా కష్టపడుతున్నట్లు నటిస్తూ వాళ్ళతో వెళతాడు వసంత్. ఏం ఆలోచిస్తున్నావు బామ్మ అంటూ పాపని చేతికి ఇస్తూ అడుగుతుంది అను. వాడికి మాయ మీద ఎందుకంత కోపమా అని అను. ఎప్పటికి తగ్గుతుందా అని జున్నని అందుకుని వెళ్తున్న వసంత్ని చూస్తూ అంటుంది రాజీ. మామూలుగానే కోపం, ఇప్పుడు న్యూస్లో అలా వచ్చి పరువు మొత్తం పోయింది అని ఎక్కువైపోయింది అని మనసులో అనుకుంటుంది. న్యూస్ విషయం రాజీకి తెలియదు కాబట్టి ఇంకేమనదు. ఈలోపు మాయా కూడా వస్తే కల్పన, వసంత్ తప్ప మిగతా అందరూ కామ్గా తినేసి పడుకోవడానికి వెళ్ళిపోతారు. మాయా మాత్రం సైలెంట్గా తనది డెవిల్ది లగేజెస్ ప్యాక్ చేస్తూ ఉంటుంది. వెనక నుండి హత్తుకుని డాడీ కోపంగా చూస్తారని ఫీల్ అవుతున్నావా బుజ్జమ్మ? చాలా స్మూత్ వాయిస్తో అడుగుతాడు. లేదు లేదు, అదేం లేదు డెవిల్, నేను మమ్మ భయాల కోసం ఆలోచిస్తున్నా. రోహన్ని రేపు హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తామన్నారు కదా, దానికోసం అనగానే నిజమే మర్చిపోయాను, కరెక్ట్గా గుర్తు చేశావు అంటూ వెంటనే మళ్ళీ ముంబైలో తనకి తెలిసిన పోలీస్ ఆఫీసర్కి కాల్ చేసి నెక్స్ట్ డే షిఫ్టింగ్ కోసం, అలాగే డెవిల్ వాళ్ళదే హాస్పిటల్ ముంబైలో ఉంటుంది, వసంత్ అఫీషియల్ బిజినెస్ అవన్నీ పేరు చెప్పి అక్కడ అడ్మిట్ చేయమని చెప్తాడు. అలాగే అరుణ్కి కాల్ చేసి మార్నింగ్ అంబులెన్స్ వస్తుంది అని రెడీగా ఉండమని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ డే జరిగేవి తెలియక అందరూ హాయిగా పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ 6 AM. మామ్ ఓకేనా? హజ్జు ఓకేరా అంటుంది కల్పన. ఆల్రెడీ లగేజ్ అంతా కార్స్లో పెట్టేయగా మొత్తం అందరూ వీరేంద్ర, మమత, రియాలతో సహా, అంటే జున్నుకి బారసాల కదా, 2 కార్స్లో ఊరికి స్టార్ట్ అవుతారు. హైదరాబాద్ నుండి 4 అవర్స్ జర్నీ. స్టార్ట్ అయ్యే ముందు మాయా వాళ్ళ అమ్మ వాళ్ళకి కాల్ చేస్తుంది. అక్కడ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు కాబట్టి అప్పుడప్పుడు కాల్ చేస్తా జాగ్రత్తగా ఉండమని, అలాగే రోహన్ జాగ్రత్త అని చెప్తుంది. వీళ్ళు స్టార్ట్ అయిన కాసేపటికి మళ్ళీ ఇంటి ముందు ఒక పోలీస్ జీప్ వచ్చి ఆగుతుంది. అందులో నుండి డెవిల్ అసిస్టెంట్ ఫస్ట్ స్టేషన్లో ఎస్ఐ అయిన కనకారావు కంగారుగా దిగి సెక్యూరిటీ దగ్గరికి వెళ్తాడు. అజిత్ సార్ని కలవాలి అర్జెంట్ అంటూ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు కనకారావు. వాళ్ళు ఉదయమే ఊరు వెళ్ళిపోయారు సార్, కాల్ చేయండి అంటాడు సెక్యూరిటీ. అవ్వడం లేదు కాబట్టే కదయ్యా ఇంత దూరం వచ్చింది అని తనకి తెలిసిన న్యూస్ డెవిల్కి ఎలా అయినా చెప్పాలని కంగారు పడుతూ ఉంటాడు కనకారావు. అవునా సార్, వాళ్ళంతా ఉదయం 6కే స్టార్ట్ అయ్యారు అనగానే లేట్ చేయకుండా డెవిల్ మెయిల్కి తనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా సెండ్ చేస్తాడు. మళ్ళీ స్టేషన్కి బ్యాక్ అయిపోయి సార్కి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో ఏంటో, అయినా అదెలా సాధ్యం అని డెవిల్తో చాలా నెలల నుండి చేసిన
ఎక్స్పీరియన్స్తో అతనికి దొరికిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెక్ చేయడానికి పేపర్స్ అన్ని ఓపెన్ చేస్తాడు. అందులో రాబర్ట్కి డెవిల్ షూట్ చేశాక అదే రోజు నైట్ సిటీ అంతా చెక్ పోస్టులు పెట్టి రాబర్ట్ కోసం పోలీసులు గాలిస్తూ ఉంటారు. హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళలేక ఫైనల్గా రాబర్ట్ సెక్యూరిటీ వసంత్కి కాల్ చేయాలి అనుకుంటారు. కానీ అతనిది కూడా ప్రైవేట్ నెంబర్, అంటే నెంబర్ కనిపించదు. సో వాళ్ళకి తెలిసిన నెంబర్కి కాల్ చేసి మాట్లాడతారు. అది వసంత్ వేరే నెంబర్. హలో సార్, రాబర్ట్ సార్కి బుల్లెట్ తగిలింది అంటూ అక్కడ జరిగిందంతా చెప్తే వసంత్ చాలా కంగారు పడతాడు. కానీ అప్పటికప్పుడు రాబర్ట్ని చూడడానికి వెళ్తే తను కూడా దొరికిపోయే ఛాన్స్ ఉందని, ఓకే నేను నాకు తెలిసిన పొలిటీషియన్ తేజ్ మాట్లాడతాను, మీరు అడ్రస్లో నా గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి తీసుకువెళ్ళండి. అక్కడికి వెళ్ళేసరికి డాక్టర్ కూడా రెడీగా ఉంటారు. డ్రాప్ చేసి అంతా సెట్ చేశాక మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు వసంత్. అవన్నీ రికార్డింగ్స్ ఇప్పుడు కనకారావుకి దొరికాయి. వాళ్ళతో మాట్లాడింది ఎవరో తెలీదు, కానీ మాట్లాడిన నెంబర్ దొరికింది. అది డెవిల్ది, అంటే డెవిల్ పేరు మీద ఉన్న ప్రూఫ్తో తీసుకున్న నెంబర్. సో అటు తిరిగి ఇటు తిరిగి డెవిల్ దగ్గరికే వచ్చి ఆగింది కేసు. అది తెలిసిన వెంటనే ముందు షాక్ అయిన డెవిల్ గురించి, అతని నిజాయితీ గురించి కనకారావుకి బాగా తెలుసు కాబట్టి అదే విషయం చెప్పడానికి అప్పుడే ఇంటికి వెళ్తాడు. అప్పటికే డెవిల్ వెళ్ళిపోయాడు అని ఆ డీటెయిల్స్, కాల్ రికార్డ్స్ డెవిల్కి మెయిల్ చేస్తాడు. మరి అవి డెవిల్ చూస్తే ఏమో ఏం చేస్తాడో ఏంటో. కల్పన, వసంత్, మమత, రియాలు వీరేంద్ర డ్రైవింగ్లో ఒక కారులో ఉంటే డెవిల్ డ్రైవింగ్లో మాయా, రాజీ, కార్తిక్, అను, జున్నులు ఇంకో కారులో స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉంటారు. మిగతా వాళ్ళంతా నార్మల్గా ఉన్న రాజీ బామ్మ మొహం మాత్రం వెలిగిపోతూ ఉంటుంది. తెగ ఎగ్జైట్ అవుతూ ఉంటే, ఏంటి బామ్మ ఇదంతా ఊరికి వెళుతున్నామనే సంతోషమే అడుగుతుంది మాయ చూసి నవ్వుతూ. హా మరేమనుకున్నావు, అప్పట్లో మా వారు వసంత్ ఫాదర్ నేను అంటూ మురిసిపోతూ చెప్తుంటే మిగతా అందరూ నవ్వుకుంటూ వింటూ ఉంటారు. అది అయ్యాక కాసేపు ఊర్లో ఉండి గుడి పంటలు, వాళ్ళకున్న ఆస్తులు చెప్తూ ఉంటుంది. వీరేంద్ర తల్లి తనకి ప్రాణ స్నేహితురాలు అని, ఆ ఫ్రెండ్షిప్తోనే కల్పనని వసంత్కి ఇచ్చి పెళ్లి చేసినట్లు ఫ్యామిలీ స్టోరీ అంతా చెప్పేస్తూ ఉంటుంది రాజీ. అను, కార్తిక్ మెల్లిగా నిద్రలోకి జారుకుంటే జున్నుతో రాజీ బిజీ అయిపోతుంది. ఇంకా డెవిల్ మెల్లిగా మాయాని చూపులతో తినడం స్టార్ట్ చేస్తాడు. మెల్లిగా గేర్ రాడ్డు నుండి పక్కకు జరిపి టచ్ చేయగానే ఏదో ఆలోచనలో ఉన్న మాయ ఉలిక్కిపడి ఓయ్ అంటూ చప్పున చేతిని పట్టుకుని కంగారుగా వెనక్కి చూస్తుంది. అందరూ నిద్రపోతూ కనిపిస్తారు. మళ్ళీ వెంటనే డెవిల్ని చూసేసరికి కన్ను కొడతాడు. బాబు నీకో దండం, పరువు తీయకు అంటూ పెదాలు కలిపి చెప్తూ దండం పెట్టేస్తుంది పాపం. కానీ మిర్రర్లో వెనక్కి చూస్తూనే ఉంటాడు. అందరూ పడుకునే కనిపించేసరికి ధైర్యంగా ఒక్కసారిగా ఆమెని లాగేసరికి అతని మీదకి పడిపోతుంది. నోట్లో నుండి సౌండ్ బయటికి రాకుండా ఉండేందుకు అతి కష్టంగా గొంతు వరకు వచ్చిన అరుపుని ఆపుకుంటూ కోపంగా చూస్తుంది మాయా. అందరూ ఊరికి స్టార్ట్ అవ్వాలి అని ఎర్లీ మార్నింగ్ లేస్తారు. అందుకే మంచి నిద్ర పట్టేస్తూ ఉంటుంది. ఎలాగో వెనక అందరూ మంచి స్లీప్లో ఉన్నారు కదా అని ఇంకా గుసగుసలు స్టార్ట్ చేస్తాడు డెవిల్. ఏంది పాపా ఓ గుస్సా అవుతున్నావు అంటూ కళ్ళు ఎగరేస్తే, నీకు ఇలా కాదు ఉండి చెప్తా నీ పని అని మనసులో అనుకుని నవ్వుకుంటూ, ఏం లేదు డెవిల్ గారు, ఊరికే మీరు డ్రైవింగ్ చేయండి అంటూ కావాలనే డెవిల్ భుజానికి ఆమె సుకుమారమైన శరీరాన్ని తాకిస్తుంది. ఒళ్ళంతా ఒక్కసారిగా జల్లమంటుంది డెవిల్కి. షాక్ అయి చూస్తాడు. ఏమీ తెలియనట్లు కనురెప్పలు టపటపలాడిస్తూ చూస్తుంది. ఇదేంటే ఏదో తేడాగా ఉందేంటి అనుకుంటూ కొంచెం సర్దుకుని కూర్చుందామని ట్రై చేస్తే, అమ్మ నన్నే ఏడిపిద్దామని ప్లాన్ చేస్తావా, అప్పుడే అయిపోయిందా నీ ఆట అని వదలకుండా మళ్ళీ ఇంకొంచెం జరిగి కూర్చుంటుంది. అద్దంలో ఒకసారి మళ్ళీ చూస్తాడు. ఎవరిలోనూ కదలిక ఉండదు.
జున్నుతో సహా గట్టిగా ఊపిరి వదులుతూ, ఒసేయ్ లాగాను కదా అని మొత్తంగా మీద పడిపోవడమేనా? కాస్త జరగవే, లోపల ఏదేదో అవుతుంది. ఒంట్లో వేడనుకోకుండా రాజుకుంటూ ఉంటే కష్టంగా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ చెప్తూ ఉంటాడు పాపం డెవిల్. అప్పటికి అతని చేతి పిడికిలి స్టీరింగ్ మీద గట్టిగా బిగుసుకుంది కూడా. అదంతా ఒక పక్క చూసి నవ్వుకుంటూనే, లోపల ఏదో అవుతుందా? ఏమవుతుంది డెవిల్? బెస్ట్ ఇన్నోసెంట్ బేబీలా ఫేస్ పెడుతుంది పాపం. తెలిసినా తెలియనట్లు యాక్ట్ చేస్తుంది అని తెలిసినా గట్టిగా అరిస్తే అందరూ లేస్తారని. ఇప్పుడు కనుక సరిగ్గా కూర్చోలేదు అనుకో, నైట్ వదలమన్నా వదలను. ఆహా, నైట్ సంగతి కదా, అప్పుడు చూద్దాంలే అంటూ ఎవరు లేవలేదులే అని ఈసారి ఏకంగా డెవిల్ సీట్ తనే వెనక్కి వాల్చి అతని పెదాలను అందుకుంటుంది. షాక్ అవడం ఈసారి మన డెవిల్ వంతు పాపం. అరుణ్, ఇన్స్పెక్టర్ వచ్చారు, ఎక్కడున్నావు నానా అంటూ పూనం కంగారుగా కాల్ చేస్తుంది. మా వచ్చేస్తున్నాను, 2 minutes అంటూ కాఫీ కోసం క్యాంటీన్కి వెళ్ళి హడావిడిగా కాఫీ తాగకుండానే ఫోన్ వచ్చేసరికి వదిలేసి వచ్చేస్తాడు అరుణ్. అప్పటికే రోహన్ని షిఫ్ట్ చేయడానికి ఫార్మాలిటీస్ అన్నీ డెవిల్ మాట్లాడిన ఆ ఇన్స్పెక్టర్ కంప్లీట్ చేసేస్తారు. అక్కడ బయట వీళ్ళు మాట్లాడుకుంటున్న అంబులెన్స్లో రాబర్ట్ మనుషులు రెడీగా ఉన్నారని వీళ్ళకి తెలీదు. జాహ్నవి, ముఖేష్, పూనంలు రోహన్ని ఎప్పుడెప్పుడు బయటికి తీసుకువస్తారా చూద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే అరుణ్ కూడా వచ్చాక వార్డ్ బాయ్స్ స్ట్రెచర్ మీద రోహన్ని తీసుకుని వస్తే అప్పటికి రోహన్కి చిన్నగా స్పృహ వస్తూ ఉంటుంది. హనీ అంటూ నలుగురు రోహన్ చుట్టూ చేరిపోతే, మనల్ని వదలరు, చంపేస్తారు, పారిపోండి అని లీలగా కలవరిస్తూ ఉంటే అతని కళ్ళ నుండి నీళ్లు వస్తూ ఉంటాయి. హనీ, నీకేం కాదు నాన్న, అజిత్ సార్ హాస్పిటల్ మారుస్తున్నారు, ఇంకేం భయం లేదురా అని జాహ్నవి ఏడుస్తూ చెప్తుంటే, ఆ స్ట్రెచ్చర్తో పాటుగానే వీళ్ళు కూడా బయటికి నడుస్తారు. మేడం, మేము ముందు వెళ్తాము, మీరు ఇతనితో అంబులెన్స్లో వచ్చేయండి అని ఇన్స్పెక్టర్ ముందే జీప్లో స్టార్ట్ అయితే రోహన్ని అంబులెన్స్లోకి ఎక్కిస్తారు. అరుణ్ వెనకే ఎక్కుతూ ఉంటే సడన్గా అతని లోపల వాళ్ళు తోసేసి డోర్ క్లోజ్ చేసేసి వెహికల్ స్టార్ట్ చేస్తారు. హనీ, ఏయ్, ఎవరు మీరంతా, ఆపండి, అంబులెన్స్ ఆపండి అని అరుణ్ వాళ్ళంతా వెనక నుండి అరుస్తూ ఉన్నా కూడా రోహన్తో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతుంది అంబులెన్స్. చుట్టూ అయోమయంగా ఏడుస్తూ ఉండిపోతారు, కానీ వాళ్ళని అక్కడ పట్టించుకునే వాళ్ళే ఉండరు. పాపం అటుగా వస్తున్న క్యాబ్ ఆపి ఎలాగోలాగా అందరూ మళ్ళీ అందులో ఆ అంబులెన్స్ని ఫాలో అవుతూ వెళ్తుంటారు. అరుణ్ అజిత్కి కాల్ చేయి అని అంత టెన్షన్లోనూ అరుస్తుంది పూనం. హామా అంటూ క్యాబ్లో ఫాలో అవుతూనే డెవిల్కి వరుసగా కాల్స్ చేస్తూనే ఉంటాడు అరుణ్. కానీ అప్పటికే డెవిల్ వాళ్ళు సిటీ దాటేసి వాళ్ళ ఊరికి చాలా దగ్గరలో ఉండడంతో సిగ్నల్స్ లేక నాట్ రీచబుల్ అని కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. రాబర్ట్ ఆల్రెడీ చెక్ చేసుకున్నాకే కిడ్నాప్ చేయించాడు అని వీళ్ళకి తెలియదుగా. అవడం లేదు మా, లైన్స్ కలవడం లేదు అని చెప్తూ, భయ్యా కొంచెం ఫాస్ట్గా పోనివ్వు, ట్రాఫిక్లో మిస్ అవ్వకూడదు ప్లీజ్ అంటూ అరుణ్ డ్రైవర్కి చెప్తూ ఉంటే అతను కూడా కంగారుగా ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తూ ఆ అంబులెన్స్ని ఓవర్టేక్ చేయాలని ట్రై చేస్తుంటాడు. 15 గంట వరకు మెయిన్ రోడ్డు మీద వెళ్ళిన అంబులెన్స్ లెఫ్ట్ టర్న్ తీసుకుని గల్లీలోకి ఎంటర్ అవుతుంది. ఏదైనా అది పెద్ద వెహికల్ కాబట్టి వీళ్ళు కార్ కూడా వెనకే ఫాలో అవుతుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అరుణ్, ఇందాక వచ్చారు కదా, ఆ ఇన్స్పెక్టర్కి కాల్ చేయి అంటారు జాహ్నవి. లేదంటే అతని నెంబర్ మనకి ఇవ్వలేదు, అలా అవుతుందని మనకేం తెలుసు, నేను కూడా నెంబర్ అడగలేదు అంటూ వేరే ఆప్షన్ లేక 100కి డయల్ చేసి మ్యాటర్ చెప్తే లైవ్ లొకేషన్ షేర్ చేస్తాడు. ఇంకో 15 గంటకి సిటీకి కొంచెం దూరంగా ఒక అంబులెన్స్ ఆగి కనిపించగానే వీళ్ళ ప్రాణాలు లేచి వస్తాయి. అక్కడే ఆపు బాబు అంటూ కంగారు పెడుతూ కిందకి దిగి ఆత్రంగా డోర్ ఓపెన్ చేసి చూస్తే ఖాళీ బెడ్ వీళ్ళని వెక్కిరిస్తుంది. అయ్యో హనీ ఇక్కడ లేడు, హనీ హనీ అని అరుస్తూ చుట్టూ పరుగులు పెడతారు అందరూ. ఎక్కడికి నుండో ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న శబ్దం వస్తుంటే ఉష్
అంటూ అరుణ్ అందరినీ కామ్గా ఉండమని సైగ చేస్తాడు. ఆ అంబులెన్స్ ఉంచిన పక్క ఇంట్లో నుండే ఆ మాటలు వినిపిస్తున్నాయని అర్థమై వేగంగా ఆ ఇంట్లోకి పరుగుపెడతారు. వీళ్ళు రాబర్ట్ మనుషులు అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవడం ఒకేసారి జరిగిపోతుంది. వీళ్ళని ఎందుకు వదిలేశారో తర్వాత చెప్తాం. అక్కడ కిందన నేల మీద అందరికంటే ముందు రోహన్ని చూసిన జాహ్నవి హనీ అని పిలుస్తూ వెళ్తుంది. ఆవిడ దగ్గరికి వచ్చాక పారిపోండి పారి అదే చివరి మాట రోహన్ది. రోహన్ తలని ఆమె ఒడిలో పెట్టుకుని ఎంత పిలిచినా ఇంకా పలకడు. రోహన్ అని గట్టిగా అరుస్తారు జాహ్నవి. పాపం ఇప్పుడు చంపేయడానికే అనుకుంటా రూపా గారు 2 సార్లు బ్రతికించారు రోహన్ని. చాలా టూ మచ్ అబ్బాయి ఇది. కానీ అప్పటికే రోహన్ ఊపిరి ఆగిపోతుంది. అక్కడ ఉన్న అందరూ షాక్లో కదలడం కూడా మర్చిపోయి అలాగే శిలల్లా నిల్చున్న చోటే ఆగిపోతారు. వావ్, చుట్టూ పంట పొలాలే భలే ఉన్నాయి అంటుంది ఎప్పుడు అలాంటివి చూడని మాయా. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి ముంబై మహానగరాన్ని తప్ప పల్లెటూరిని ఎప్పుడు చూసి ఎరగదు. ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో 1-2 సార్లు వెకేషన్కి వెళ్ళినా అది కూడా ఆల్మోస్ట్ నేచర్ ప్లేసెస్నే కానీ పల్లెటూర్లు కావు. అందుకే ఇప్పుడు చూసి ఎగ్జైట్ అవుతూ చిన్నగా అరుస్తుంటే రాజీకి కూడా తెలివి వచ్చేసి అజో వచ్చేసాం రా అప్పుడే అంటూ ఆవిడ కూడా మాయతో ఈక్వల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏంటి బేబీ ఇవన్నీ చూడడం ఇదే ఫస్ట్ టైంలా ఉంది అని నవ్వుతూ అడుగుతాడు డెవిల్. అవును డెవిల్, ఫస్ట్ టైంని అని అన్నీ చూడాలి బామా, నువ్వే చూపించాలి నాకు అంటుంటే దీనికి బ్రెయిన్ నిజంగానే మోకాళ్ళలో ఉంది, పక్కనే నన్ను ఉంచుకుని కూడా బామ్మ చూపించాలి అంటుంది అని తల కొట్టుకుంటూ ఇంటి ముందు కారు ఆపుతాడు డెవిల్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. రోహన్ చనిపోవడం మీలో ఎంతమందికి నచ్చలేదో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. మీ అందరికన్నా ఫస్ట్ రోహన్ చనిపోవడం నాకే నచ్చలేదు. ఐ హేట్ యూ రూపా గారు, చాలా హర్ట్ చేశారు. సరే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. కనీసం డెవిల్ మాయా చుట్టూ తిరగకుండా మిగతా వారినైనా కాపాడుతాడో లేదో తెలుసుకుందాం. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.